సిఆర్డీఏ వెబ్సైట్ లో విరాళాల కోసం క్యూఆర్ కోడ్ ని అందుబాటులోకి తెచ్చింది చంద్రబాబు సర్కార్. డొనేట్ అమరావతి పేరుతో ఆప్షన్ ఇచ్చి జనాన్ని డబ్బులు అడుగుతోంది. అమరావతి కోసం విరాళాలు సేకరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరించింది. ఏపీ సచివాలయంలో హుండీలు పెట్టి మరీ అప్పట్లో విరాళాలు సేకరించారు. అలానే ఆన్లైన్ లో అమరావతి బ్రిక్స్ పేరుతో ఒక్కో బ్రిక్ ని 10 రూపాయల చొప్పున అమ్మి విరాళాలు సేకరించారు. ఈయన 24 గాజులు సంపాదించాడు. ఆమె చేత 2 గాజులు పెట్టించాడు. 24 గాజులు, ఉంగరాలు 29 వచ్చినాయి. తర్వాత నల్లపూసల గొలుసులు, ఆఖరి నల్లపూసలు, మంగళసూత్రాలు కూడా విడిచిపెట్టట్లేదు. ఈ వెండి పట్టాలు అన్ని ఆడాళ్ళయ్యే, మగాళ్ళే కాదు ఇవన్నీ కూడా. అంటే దాదాపుగా 112 ఆభరణాలు. 2019లో చంద్రబాబు దిగిపోయే వరకు విరాళాల సేకరణ కొనసాగింది. అయితే ఆ విరాళాలు ఎంత వచ్చాయో, వాటిని దేనికోసం ఖర్చు పెట్టారో ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఇప్పుడు మళ్లీ గతంలో మాదిరిగానే అమరావతి పేరుతో విరాళాలు సేకరణ ప్రారంభించారు.